డైవర్షన్ గాళ్ళు బిగిన్ అయిపోతారు ఇప్పుడు. భారతదేశంలో సైన్యం సక్రమంగా లేదు, లేకపోతే సైనిక సిబ్బంది చక్కగా లేరు అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు బిగిన్ అయిపోతారు. అట్లాగే భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు మనం అన్నటువంటిది మాట్లాడేవాళ్ళు బిగిన్ అయిపోతారు. అదే సందర్భంలో వేరే రాజకీయ అంశాల్ని ముడిపెట్టి మాట్లాడేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ దేశంలో పుట్టిన, దేశంలో అన్నం తింటూ ఆ అన్నాన్ని అశుద్ధంలాగా భుజిస్తున్నటువంటి నీచులు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు కావాల్సింది ప్రతి ఒక్క భారతీయుడు చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి కలిగేందుకు సాధ్యమైనంత వరకు అవసరమైతే మన ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆలయాల దగ్గర పూజ చేద్దాం. అదే సందర్భంలో పూజలతో అయిపోతుందంటే కాదు, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలా. ఈ టైంలో సైన్యం తీసుకునే ఏ చర్యకైనా సరే అంగీకరించాలా, సిద్ధపడమని చెప్పాలా, ఇంకా చేతనైతే ప్రోత్సహించాలి. చెయ్యండి, ఏదో ఒకటి అటో ఇటో తేల్చేయండి అన్నటువంటి. ఏమాత్రం ఈ వితండవాదుల యొక్క ట్రాప్లో పడ్డామా, దాన్ని చెడగొట్టేటటువంటి వాళ్ళు, ఓవరాల్గా ఇష్యూని డైవర్ట్ చేసేటటువంటి వాళ్ళు పుట్టుకొచ్చేస్తారు. వాళ్ళ వ్యవహార శైలితో మనందరికీ కూడా అయ్యో మనం చేస్తుంది తప్పేమో అనుకునేటటువంటి తరహాలోకి తీసుకువెళ్ళగలిగినటువంటి మేధావులు మన దేశంలో ఉన్నారు. ఇదిగో చూడండి, కాల్పుల్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నటువంటి రాక్షసులు ఉన్నారంటే మన దేశంలో అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జరుగుతోంది అన్నది. ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాల్సిన సందర్భం.